అది ఒక ఉదయం. తెలంగాణ గ్రామంలో బోనాల పండగ సందడి మోతు మోగుతోంది. రంగురంగుల చీరల్లో ఆవిడలు, చేతుల్లో బోనాలు, పల్లెటూరు వీధుల్లో పోసిన ముగ్గులు, పక్కనే పిల్లాడు బూజీ, ఓ ట్యాయితనానికి మారుపేరు. లచ్చీ, మన తాతయ్య మళ్ళీ పసుపు నీళ్ల పాత్రెక్కర పెట్టాడో మర్చిపోయినట్టున్నాడు. ఓహో, ఈసారి రంగుగొర్రె దానిని తలమీద పెట్టుకొని ఊరంతా తిరుగుతోంది. అంతే, రంగుగొర్రె ఓట్యోయ్ బుద్ధితో పసుపునీళ్ల పాత్ర తలపై పెట్టుకొని దూకుతూ తిరుగుతోంది. బూజీ గోపురం ఎక్కి అరుస్తున్నాడు. లచ్చీ చేతిలో నిమ్మపత్రం పట్టుకొని వెంబడి వస్తోంది. పోతురాజు అన్నయ్య మాత్రం, అయ్యో మామా, నా గొర్రెలంటే భయమే అంటూ ఊడిలోకి దూకేశాడు. ఇక రంగుగొర్రె వంటి దూకి అన్నం, పెరుగు, బెల్లం, పసుపు అన్నిటినీ కలిపేసింది. బూజీ, లచ్చీ ఇద్దరూ నవ్వుకుంటూ, ఈ బోనం గదా సూపర్ స్పెషల్ అని రంగు తలపై బోనమేశారు. వీధి అంతా వంగిపోతూ చూస్తోంది. రంగుగొర్రె దేవుడికి బోనం సమర్పించేందుకు నడుస్తోంది. తాతయ్య గర్వంగా, ఈసారి బోనం గొర్రె సమర్పించింది, ఇదే మామూలు గౌరవం. డప్పుల మోత, నత్తించే బోనాలమ్మలు, చెట్టు కింద లద్దు తింటున్న బూజీ, లచ్చి, పక్కని రంగు మళ్ళీ పోతురాజును వెంబడి వస్తోంది. పోతురాజు మళ్ళీ కుంటలోకి దూకుతున్నాడు.